వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ప్రస్తుతం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, ఒకరిని ఒకరు కించపరుచుకునేలా మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నీతులు చెప్తారు. అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకులపై ఇష్టారాజ్యంగా కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా అనేక విమర్శలు, ఆరోపణలు చేయడం సర్వసాధారణమైపోయింది రాజకీయ నాయకులకు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రీడా పోటీలు నిర్వహించుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, జనసేన పార్టీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ ఒక స్కిట్ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించేలా మాట్లాడారు. ఆ సందర్భంగా వారు ఏం మాట్లాడారంటే, ఎవరు ఆ 11 వచ్చినోడా, వాడికి నాకు పోలికి ఏంటి, పెళ్ళిళ్ళకి పోయినా, సావులకు పోయినా, పేరంటాలకు పోయినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు వాడేనా అని జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని వాళ్ళలా కించపరిచేలా మాట్లాడుతుంటే, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నవ్వుకుంటున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులపై అనేక వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ అప్పట్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయడం జరిగింది. మరి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారో ఇప్పుడు కూటమి నాయకులు కూడా అదే చేస్తున్నారు. ఇక వారికి వీరికి తేడా ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులను కించపరిచేలా వ్యక్తిగతంగా మాట్లాడారని అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేసిన మాట వాస్తవమా కాదా? మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మాదిరి వ్యవహరించకుండా సజావుగా పరిపాలన సాగించాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాడు వీడు అంటే, ఆ సన్నివేశం చూస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా. అయితే కొన్ని మీడియాలు మాత్రం వారు చేసిన వ్యాఖ్యలను కూడా సమర్థిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేశారు కాబట్టి ఇప్పుడు కూటమి నాయకులు కూడా చేస్తున్నారు, ఇందులో తప్పేముంది అన్న రీతిలో కూడా వారికి అనుకూలమైన మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేసింది కాబట్టే ఇప్పుడు ఆ పార్టీని ఓడించి కూటమికి అధికారం ఇచ్చారనే విషయాన్ని ఆ మీడియా కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు గమనించాలి. అదే తప్పు మీరు కూడా చేస్తే వారికి మీకు తేడా ఏముంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం నాయకులపై ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇష్టారాజ్యంగా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. తర్వాత 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని కూటమి నాయకులు గ్యారంటీ ఇవ్వగలరా? ఒకవేళ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇలాగే కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇక రాజకీయాలు ఏమైపోవాలి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ, కేసులు పెడుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోతే రాష్ట్రం ఎటుపోవాలి? ఇక రాజకీయాలు మంచిగా చేయడం
రాజకీయ నాయకులకు సాధ్యమవుతుందా? ఒక్కసారి నాయకులందరూ ఆలోచించాలి. ఒక సాధారణ ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గాలి ఉంది కాబట్టి వారు గెలిచారు, లేకుంటే వాళ్ళు గెలిచేవారు కూడా కాదు. అలాంటి వారు ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అంటున్నారు. గతంలో కొడాలి నాని గారు చంద్రబాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ప్రజలు సహించలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా సీనియర్ నాయకుడు, ఎంతో రాజకీయ అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటి నాయకుడిని పట్టుకొని కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ప్రజలు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను సహించలేదు. అందుకే గుడివాడలో కొడాలి నాని ఓడిపోయాడు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలాంటి నాయకుల వలన. మరి ఇప్పుడు కూటమి నాయకులు కూడా అదే తప్పు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వేచి చూడాలి. ఖచ్చితంగా అయితే ఇకపై రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడడం పరిపాటిగా మారుతుంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎటుపోతాయో కూడా ప్రజలకు తెలియదు. చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా మొత్తానికైతే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు ఓర్చుకోలేకపోతున్నారు. ఇది చాలా తప్పు అంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. మరి ఇది కరెక్టా కాదా అనేది కూటమి నాయకులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.